ఈ 10 పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం. జాగ్రత్త. హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియో పెడుతూ ఉంటాము, తప్పక చూడండి. మన పురాణాల లోతుకు వెళ్తే ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుంది అంట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిద్ర త్వరగా లేవడానికి ప్రయత్నించండి. ఇక ఉదయాన్నే నిద్రలేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం, మలమూత్ర విసర్జనను ఆపుకోవడం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం. వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు, మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయటం వల్ల మీరు అనారోగ్యానికి గురి కాక తప్పదు. ఒక్క రోజులో 2 సార్లు నుంచి ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు. రోజుకి 1 లేదా 2 సార్లు స్నానం చాలు. అంతకు మించి చేస్తే అది ప్రమాదం. ఇక పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు పాలకూరను బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టొమాటోలను కలిపి వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక రోగాలు, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన పురాణాల్లో విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఆ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు గనక మెలకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరుడు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మీకు గనక మెలకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. ఇది చాలా మంచి అలవాటు. స్త్రీలలో అమ్మతనంకి మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు. మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారి స్త్రీలను చూడకూడదు. గరుడ పురాణంలో ఉంది. చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లు అయితే అతను మహాపాపిగా పరిగణించి తమ మరణాంతరం నరకానికి వెళ్తాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటూ ఉన్నారు. ఆడవాళ్ళు ఇలా పగటిపూట నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ళ శరీరం లావు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానేయండి. లేదంటే ఒకవేళ వేసుకున్నా కూడా రాత్రి మాత్రమే వేసుకొని పొద్దున్న కల్లా అది తీసేయండి. అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో కూడా వంట చేయకూడదు. ఈ విషయాలను శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. ఇక చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో రుచి కోసం నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. ఇలా మాంసం తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటే మాంసం పాయిజన్గా అవుతుంది. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మనకు కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆల్రెడీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇంకా ఎక్కువ అవుతాయి. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరుగు తినకూడదు. ఇదే విషయాన్ని చాలామంది వైద్యులు కూడా చెబుతారు. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడం చాలా మంచిది. ఇక
కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడుక్కోకుండా ఉడకబెడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇలా చేయటం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకపెట్టి తినడం వలన సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి మీరు కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోండి. ఇక ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అవి 24 గంటల లోపే తీసేయాలి. దానికి మించి గనక ఆ ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది విషంగా మారిపోతుందట. చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు. ఇక అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే అది గుండె పైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు. చాలామందికి అన్నం తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినటం వలన గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఉప్పు వాడటం తగ్గించండి. కూరల్లో కూడా ఉప్పు కానీ కారం కానీ మితంగానే తినడానికి ప్రయత్నించండి. ఎక్కువగా తినకండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకు గనక అరిచినట్లయితే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు. కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందు వచ్చి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకు అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. మీ తలపైన కాకి వస్తే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తల మీద కాకి పడితే వెంటనే మీరు తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదనేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. విష్ణు పురాణం ప్రకారం కాకిని మన పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఇక రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇదే నిజం. రాత్రి సమయంలో గజ్జెల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. కాబట్టి ఏదైనా ఇరిగిపోయిన వస్తువు ఉన్నట్లయితే దానిని వెంటనే విసిరి పడేయండి. ఇక రాత్రి సమయంలో కుక్కల అరుపులు కనుక వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోండి. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలాన 4 లవంగాలను వేసి ఉంచండి. మీరు గనక ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఇది నేను చెప్పింది కాదు, మన శాస్త్రం చెప్పింది, మన పురాణాలు చెప్పింది. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కలు ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుందని అర్థం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను చూడండి. ప్రస్తుతం మనమున్న ఈ డిజిటల్ యుగంలో చాలామంది ఉద్యోగాలు కూర్చుని విధానంలోనే ఉంటాయి. కానీ అలవాటు మాత్రం చాలా ప్రమాదకరం. ఎక్కువసేపు ఒకటే చోట కదలకుండా కూర్చొని అలవాటు వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. అంతేకాదు మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయి. ఇక మధుమేహం, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలానే ఉంటుంది. అంతేకాకుండా బరువు పెరగడం, ఈ బరువు పెరగడం వల్ల ఒత్తిడి కూడా చాలా పెరుగుతుంది. చివరకు అది జీవనశైలి సంబంధిత వ్యాధుల ద్వారా మృత్యువు దాకా దారితీస్తుంది. దీనన్నిటికీ ఒకటే పరిష్కారం.
ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవండి. లైట్గా స్ట్రెచ్చింగ్ చేయడం తప్పనిసరి. నిద్ర అనేది మన శరీరానికి రిపేర్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. దానిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు. ఆలోచన శక్తి కూడా మందగిస్తుంది. హార్మోన్ అసమతుల్యత కలుగుతుంది. ఇక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల దాకా నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడితో జీవించడం సహజమే, కానీ అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు, అవసాదం, ఆత్మహత్య ఆలోచనలు, రక్తపోటు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, జీవిత నాణ్యత దిగజారడం ఇటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం, ప్రాణాయామం, సరైన టైం మేనేజ్మెంట్ చూసుకోవడం వలన కొంత ఉపశమనం పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీకు కూడా ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ధ్యానం, ప్రాణాయామం ఇటువంటి అలవాటు చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందండి. ధన్యవాదములు.